హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఇది సండే షూట్ చేసిన వ్లాగ్ అండి. సండే రోజునే మీతో షేర్ చేయాలనుకున్నాను. బట్ అవ్వక ఈరోజు పోస్ట్ చేశాను. సరదాగా రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. బట్ ఈలోపు అమ్మ కాల్ చేసింది. మా చెల్లెళ్ళొచ్చారంట. సో, తన్విక్‌ని తీసుకురమ్మంటే ఇంకా తన్విక్‌ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నేను, మా హస్బెండ్ మాత్రమే రెస్టారెంట్‌కి వెళ్తున్నామండి. ఏ రెస్టారెంట్‌కి వెళ్ళాలని నేనేం డిసైడ్ అవ్వలేదు కానీ బట్ అమలాపురం వెళ్దామని అనుకున్నాము సరదాగా. ఎండలైతే చాలా ఎక్కువున్నాయండి అసలు. సరదాగా వెళ్దామని అనిపించింది గానీ, ఈ ఎండలో అవసరమా అని అనుకున్నాం తర్వాత స్టార్ట్ అయ్యాయి కానీ, బట్ ఇంక స్టార్ట్ అయ్యామని చెప్పి ఇంక వెళ్ళిపోయాము. సమ్మర్‌లో ఉన్నట్టు ఉందండి. అసలు రైనీ సీజన్ అయినా గానీ అసలు వర్షాలే పడట్లేదు. ఫైనల్‌గా డిసైడ్ అయ్యి దుర్గాస్‌కి వెళ్దాము అనుకున్నాము. దుర్గా ఈజ్ ఎ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. సో, ఫుడ్ కూడా బావుంటుంది స్పైసీగాని. బట్ సండే రోజున ఎందుకో దుర్గాస్ క్లోజ్ ఉంది. ఇంకా సరే వేరే రెస్టారెంట్‌కి ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి మేము మళ్ళీ బ్యాక్ అయ్యాము. సో, ఇంకా మా హస్బెండ్ గ్రీన్ ట్రీకి వెళ్దాము. స్టార్టర్స్ కూడా బావుంటుంది కదా అని అన్నారు. గ్రీన్ ట్రీలో స్టార్టర్స్ స్పైసీగా చేసిస్తాడండి. కొంచెం హెవీ క్వాంటిటీ కూడా వస్తుంది. నిజంగా 2 మెంబర్స్ వెళ్తే అది 3 మెంబర్స్‌కి సరిపోయేంత స్టార్టర్ వస్తుంది గ్రీన్ ట్రీలో. ఇంకా మనం బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే కనుక అది 2 మెంబర్స్‌కి హెవీ అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే మేము గ్రీన్ ట్రీ లోపలికి వెళ్తున్నాము. బైక్ పార్క్ చేసి లోపల ఎట్లా ఉంది ఒకసారి చూసేయండి ఈలోపు. లోపలైతే కంప్లీట్‌గా షూట్ చేయలేదండి. జస్ట్ ఓవరాల్ లుక్ చూస్తారని చెప్పి అట్లా క్లిప్ యాడ్ చేశాను. మేమొచ్చేసరికి చికెన్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము. చాలా స్పైసీగా వచ్చింది. బట్ నాకు చాలా నచ్చింది అండి. అండ్ చికెన్ మొగలై ఒకటి ఆర్డర్ ఇచ్చాము. బిర్యానీ కూడా బావుంది. దెన్ ఆఫ్టర్ మేము రిటర్న్ అయిపోయాము ఇంకా. అట్లా వెళ్తూ వచ్చిన రూట్‌లో కాకుండా ఇట్లా బస్ స్టాండ్ దగ్గర నుంచే వచ్చాము మేము అమలాపురంలో. కానీ ఎండ అయితే చాలా ఎక్కువ అనిపించిందండి నిజంగానే. అసలు బాబుని తీసుకురాకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మంచి పని చేశాము. అమ్మ ఫోన్ చేశాను అనుకున్నాము. ఇంకా మధ్యలో ఇంకా బాబుని తీసుకొని వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం కదా అని చెప్పి జ్యూస్ షాప్ దగ్గర ఆగి ఇంకా మా చెల్లెళ్ళున్నారు కదా అని చెప్పి జ్యూస్ కూడా ప్యాక్ చేపించుకున్నాం మేము. ఇక్కడ జ్యూసెస్ అయితే చాలా చేస్తాడండి. ఒక గ్లాస్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటారు కానీ ఇట్స్ వెరీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఈ జ్యూస్‌లో అయితే. ఇంకొచ్చాక తన్వికి చూడండి వాడి ఎక్స్‌ప్రెషన్ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫుల్‌గా ఆడేసుకుంటున్నాడు. ఇంక మేము లేకపోతే వాడి ఇష్టము అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తన్విక్ చాలా అల్లరి చేస్తాడు గానీ అస్సలు కనిపించడండి. ఇట్స్ వెరీ నాటీ ఫెలో నిజంగా. అటు మా డాడీ పిలిచారు అని చెప్పి అట్లా వెళ్ళాడు. మధ్యలో ఇంకా స్టూలు, గ్లాసెస్ వాడు అసలు టాయ్స్‌తో ఆడడండి. ఏంటో ఇంట్లో సామానంతోటే ఆడతాడు. ఎందుకో ఏమో తెలీదు. ఎన్ని టాయ్స్ ఇచ్చినా సరే ఆడడు. మా అమ్మ కనిపించింది. ఇంకా తన్వికు అని పిలిచేసరికి అమ్మ బ్యాక్ సైడ్‌కి వెళ్ళింది. ఇంక అట్లాగే వెళ్ళిపోతున్నాడు చూడండి మీరే. ఇంకా వాడికి అసలు ఎవ్వరు ఏం చెప్పనవసరం లేదు. డోర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. మా ఇంటి దగ్గర కన్నా ఎక్కువ ఆడుకుంటాడు. తిరగడానికి అవి ఈజీగా ఉంటుంది. ఇంకా బయటికెళ్ళిపోవచ్చు అని చెప్పి. మా అమ్మతో అయితే ఏవో ముచ్చట్లు పెడుతున్నాడండి. ఇంకా వాళ్ళ పిన్నులు వాళ్ళు ఉన్నారని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉన్నాడు. వద్దురా వచ్చేరా అంటే వినట్లేదు. అట్లా కాసేపు అమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి. ఈరోజుకి ఇంతే వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ. నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కమెంట్లో చెప్పొచ్చండి. నేనేమన్నా చేంజెస్ చేసుకోవాలి అంటే కూడా చేసుకుంటాను. నాకు అంతగా తెలీదు ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటి అని. నాకు తెలిసినంత వరకు నేను పర్వాలేదు కొంచెం బెటర్‌గానే ఎడిట్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.